ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। వేదవ్యాస మహామునికి పూజ అంటే ఆ రోజు వేదవ్యాసుడిని మనం స్మరించాలి, వేదవ్యాసుడిని పూజించాలి. గురు పౌర్ణమి సందర్భంగా ఆయన ఎక్కడున్నాడండి ఆ వేదవ్యాసుడు అంటే, ఇప్పటికీ నైమిషారణ్యంలో వేదవ్యాస మహాముని యొక్క గుహ ఉన్నది, వేదవ్యాస గద్దె ఉన్నది. 18 మహాపురాణాలు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే. 18 మహాపురాణాలను రచించి మనకు జ్ఞాన భాండాగారాలను అందించినటువంటి మహనీయమూర్తి శ్రీ వేదవ్యాస మహాముని. ఆ వేదవ్యాసుణ్ణి పూజ్య సద్గురువర్యులు అర్చించి ఆరాధించి వేదవ్యాస పూజ చేసిన తర్వాత గురు శిష్యుల సంబంధం ఏమిటి, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, ఈ కలియుగంలో కలి యొక్క విపరీతమైనటువంటి విధానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మానవులు సన్మార్గంలో సద్గురు పాదాలను ఆశ్రయించాలి అనేటువంటి విషయాలపైన మనం ప్రసంగమైనటువంటి కార్యక్రమం, ఆశీర్వచన కార్యక్రమం ఈ యొక్క సాయి సప్తాహ మహోత్సవాలలో గురు పౌర్ణమి నాడు విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ఎవరి వాక్కుతో అజ్ఞానం పటాపంచలవుతుందో, ఎవరి వాక్కుతో స్ఫూర్తి కలుగుతుందో, ఎవరి వాక్కు మూర్ఖులను సైతం మారుస్తుందో, ఎవరి వాక్కు బాధాతప్త హృదయాలను ఓదారుస్తుందో, ఎవరి వాక్కుల కొరకు భక్తులు శిష్యులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వేంచేసి ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో అట్టి అమృత ఘడియ ఆసన్నమైంది. ఇప్పుడు మన పూజ్య సద్గురు వర్యుల అమృతతుల్యమైన దివ్యవాకులను విని తరిద్దామా? ఈరోజు ఆదివారం, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, వ్యాస జయంతి అన్నీ ఒక్కొక్క ఆషాఢ పౌర్ణమి నాడు కలిసి వచ్చాయి. వేదాలు రచించినప్పుడు, వేదాలు పోగు చేసినప్పుడు, విభజించినప్పుడు అన్నీ ఒక్కొక్క ఆషాఢ పౌర్ణమి నాడు కలిసి వస్తున్నాయి. భారత భూమి బలమైందని అందరికీ తెలుసు. భారతదేశం విచిత్రమైంది. యోగభూమి, కర్మభూమి, తపోభూమి, పుణ్యభూమి గడ్డపై అవతారం తీసుకున్న
సాక్షాత్ విష్ణు పరమేశ్వరుడు శ్రీరామచంద్రునిగా, శ్రీకృష్ణునిగా, యోగులు, బైరాగులు చక్కగా అవతారం తీసుకున్నారు. లోక కళ్యాణం గురించి వారి జీవితాన్ని ఆర్తి కపరులాగా కాల్చుకొని అనుభవించి మాటిచ్చి మాట నిలబెట్టుకొని ఎన్నో రకాలుగా త్యాగం చేసి మనకు నేర్పించారు. మరి ఈరోజు వ్యాసమాముని గురించి కొంత మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కృష్ణమాముని, శక్తిమాముని, పరాశరమాముని, వ్యాసమాముని, శుకమాముని, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ బాధ్యత విడిచిపెట్టలేదు. ఒకరికి ఓ పదవి ఉపజెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు వాళ్ళు ఆ పని పూర్తి చేశారు. ప్రాణం ఉన్నంత వరకు చేస్తున్నారు, పోయినా కూడా చేసేవారు. మళ్ళీ తిరిగి పుట్టేవాళ్ళు భారతదేశం గడ్డపై భారతదేశాన్ని ఉద్ధరించడానికి, లేక మన దేశాన్ని ఉద్ధరించడానికి. ఒకరోజు పరాశర మాముని యమునా నది ఒడ్డుకు చేరాలి. ఆలోచిస్తున్నాడు, నావ ఉంటే బాగుండే. ఆయన అనుకుంటే నీళ్ళ మీద నడవచ్చు, నావ ఉంటే బాగుండే, ఒక పడవ కావాలి. అక్కడ పడవ ఉంది, కానీ దాంట్లో ఒక స్త్రీ ఉంది. ఇంకెవరన్నా వస్తే బాగుండే అని అనుకున్నాడు ఆయన. చాలా సమయమైంది, ఎవరు రావడం లేదు, పడవలు వేరే లేనే లేవు. అక్కడ దైవ నిర్ణయం ఫిక్స్ అయిపోయింది. అక్కడ వెళ్ళి, అమ్మా అవతల ఒడ్డుకు చేరాలి. అలా పడవలో కాలు పెట్టబోయాడు. ఆకాశాన్ని చూసి ఏడుస్తున్నాడు. దుఃఖం, కన్నీట్ల నీరు కారుతుంది. స్వామి, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేను మత్స్యగంధిని, నా దుర్వాసన మీకు నచ్చలేదా? కాదమ్మా, నేను మత్స్యగంధిని, మా దుర్వాసన మీకైనా బాధ పెట్టిందా స్వామి? క్షమించండి, పుట్టుకతో నా గతి ఇలా ఉంది, నేనేం చేయాలి? అది కాదమ్మా, అదో పేపర్లు ఆకాశంలో పేపర్లు నలిపోయినట్టుగా క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు నలిపోయినట్టుగా అంత శిథిలం అయిపోతుందమ్మా. అందుకని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. ఆ భరించలేని బాధ ఎప్పుడు చూడను, నేను అట్లా చూడవలసి వచ్చింది. కూర్చున్నారు పడవలో. పడవ నడుస్తూ ఉంది, చక్కగా పడవ నడుస్తూ ఉంది. అప్పుడు స్వామి అడిగాడు, దైవమా, ఈ వేదాన్ని రచించేవాడు ఎవడు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు? ఆ అమ్మ పడవ తోలుతుంటే ఈమె గర్భంలో ఒక మహాత్ముడు అవతరిస్తాడు, పుడతాడు, ఆయన్ని వేదాలు రచించగలడు అనే శబ్దం, తర్వాత ఆలోచన కూడా వచ్చింది. ఆ దృష్టిస్తూ చూసుకున్నాడు అంతా. అలా అప్పుడు అమితుడు అన్నాడు, అమ్మా మత్స్యగంధి, ఒక చిన్న మాట, నువ్వేమనుకోకు. ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు, చిక్కులు నీకేవి ఉండకుండా నీ గర్భంలో ఒక శిష్యుడు పుట్టబోతున్నాడు. స్వామి, నీ పెళ్లి కాలేదు నాది, అదెట్లా సాధ్యం? లేదమ్మా, నీ గర్భంలో ఓ శిష్యుడు పుడతాడు, కొన్ని గంటల్లోనే సిద్ధమవుతాడు, గర్భవతి అయిపోతావు, 9 మాసాలు పూర్తి అవుతాయి, తర్వాత ఆయన తన పని చేసుకుంటాడని అలా ఆలోచిస్తే ఆలోచన పడ్డది. స్వామి, ఇది నాకు పరీక్షణ. మీరు మహాత్ములు, యోగులు, తపస్సంపన్నులు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను పరీక్షిస్తున్నారా? లేదు తల్లి, నేను పరీక్షిస్తలేదు. అప్పుడు నువ్వు అలా నిలబడమ్మా, నీ దగ్గరకు వచ్చి నేను ఇలా తగులుతా, స్పర్శ, నేను చూస్తాను. స్వామి, మీరంతా దగ్గరకు వస్తే చుట్టుముట్టన్ని పడవలు నడుస్తున్నాయి ప్రభు, నన్ను ఏమనుకుంటారు? నన్ను ఎంత ఇబ్బందిగా మాట్లాడతారు? 10 మంది ఏమంటారు స్వామి? లేదమ్మా, అయితే చీకటి అన్నాడు. చీకటి అయిపోయింది, మొత్తం చీకటి. అప్పుడు మళ్ళీ నాకు పుట్టబోయే కొడుకు నా దుర్వాసనకు ఏమనుకుంటాడో, పుట్టిన తర్వాత ఏమనుకుంటాడో ప్రభు, మరి ఎట్లా అంటే, నువ్వు ఈ రోజు నుంచి యోజన గంధి అన్నాడు. అంటే యోజనాల తరబడి నీ సుగంధం వెళ్తుందమ్మా, ఇది కూడా నీకు ఆశీర్వాదం అందించానంటాడు. దాని తర్వాత అలా స్వామి వెళ్ళాడు, పరశర మాముని అలా హస్తం పెట్టాడు. ఆ అమ్మని చక్కగా చూశాడు. ఒక నిమిషం, గర్భవతి.
2 గంటల్లోనే పడవ తిరుగుతూనే ఉంది. 2 గంటల్లోనే ప్రసూతి అవుతుందమ్మా. నేను ఇక వెళ్ళి రావాలన్నా, ఒడ్డుకు చేరాడు పరశర్మాముని. నేను వెళ్ళి రావాలి, ప్రసూతి అవుతుంది, జాగ్రత్తగా నీ ఇంటికి నువ్వు వెళ్ళవచ్చు. నీకే చిక్కులు చికాకులు ఏది అంటవు, తామరాక ఎలా ఉంటుందో శుద్ధంగా సముద్రంలో ఎలా తేలాడుతా ఆ ప్రకారమైన జీవితం అమ్మ నీది. అప్పుడు ఆ మహాముని వెళ్తుంటే అప్పుడు నమస్కారం పెట్టుకుంటుంది. అంతలోపట నొప్పులు వచ్చాయి. మహా విచిత్రమైన మాయ. పిల్లోడు పక్కకు చేపలున్నాయి, రకరకాల సామాన్లు ఉన్నాయి. అక్కడ